హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఐఏఎస్ ఏపీఎస్సీ టీఎస్పీసీ లెక్చర్స్. చాలా మంది అడిగారు సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ అనే టాపిక్ ఎంతవరకు ఇంపార్టెంట్ అని. యాక్చువల్లీ చెప్పాలంటే ఇది చాలా హై టాపిక్ అని చెప్పాలి. ఎందుకంటే మొన్న సివిల్ సర్వీస్ ఫిలిమ్స్ 2016లో దీని నుంచి అంటే ఈ టాపిక్ నుంచి డైరెక్ట్గా ఇండైరెక్ట్గా మనకి 11 క్వశ్చన్స్ మనకు కనిపించాయి అవుట్ ఆఫ్ 100. అంటే చూసుకుంటే 11% అనేది ఓన్లీ ఈ టాపిక్ నుంచే మనకి కనిపించిన క్వశ్చన్స్. సో దీన్ని బట్టి మీరు ఎక్స్పెక్ట్ చేయొచ్చు ఈ టాపిక్ అనేది ఎంత ఇంపార్టెంట్ అనేది. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు కొన్ని క్వశ్చన్స్ చూపిస్తాను. ఇక్కడ చూసుకుంటే మీకేంటే అటల్ పెన్షన్ యోజన గురించి వచ్చింది. యాక్చువల్‌గా అందరూ అనుకుంటారు ఇది స్కీమ్స్ నుంచి వచ్చిన క్వెషన్ అని. కానీ యాక్చువల్ చెప్పాలంటే మీకు ఇది సస్టైనబుల్ డెవలప్‌మెంట్ గోల్స్ అనే టాపిక్ నుంచి మనకొచ్చింది. మీరిక్కడ చూసుకుంటే గోల్ 1లో మనకి రిలేటెడ్ ఇంటర్వెన్షన్స్‌లో మనకి అటల్ పెన్షన్ యోజన ఉంది. అలాగే ఇంకో క్వెషన్ చూద్దాం. ఇక్కడ చూసుకుంటే మీరు ప్రధాన మంత్రి ముద్రా యోజన ఇది కూడా అందరూ స్కీమ్స్ నుంచి వచ్చిన క్వెషన్ అనుకుంటారు. కానీ మనకి ఇది యాక్చువల్ టాపిక్ ఏంటంటే మనకి సస్టైనబుల్ డెవలప్‌మెంట్ గోల్స్. సో ఇక్కడ చూసుకున్నా సరే మీకు ఏంటి రిలేటెడ్ ఇంటర్వెన్షన్స్‌లో మనకి ముద్రా యోజన ఉంది. సో దీన్ని బట్టి ఇలాగే మనకి చాలా క్వశ్చన్స్ అనేవి సస్టైనబుల్ డెవలప్‌మెంట్ గోల్స్‌తో లింక్ అయ్యి టోటల్‌గా చూసుకుంటే మనకి 17 గోల్స్ ఉన్నాయి. సో దానికి లింక్ అయిన సెంట్రల్ స్పాన్సర్ స్కీమ్స్ కానీ లేకపోతే రిలేటెడ్ ఇంటర్వెన్షన్స్ కానీ వీటికి అనుగుణంగా డైరెక్ట్‌గా కానీ ఇండైరెక్ట్‌గా కానీ మనకి టోటల్ 11 క్వశ్చన్స్ కనిపించినాయి. సో ఈవెన్ సస్టైనబుల్ డెవలప్‌మెంట్ గోల్స్ యొక్క ఫ్యాక్చువల్ క్వశ్చన్స్ కూడా వీరు అడగడం జరిగింది. సో ఈ టైప్ ఆఫ్ అప్రోచ్‌లో మనం వెళ్తే ఈ టాపిక్ నుంచి కొన్ని క్వశ్చన్స్ రావడానికి అవకాశం ఉన్నాయి కాబట్టి మీరేంటంటే ఒక హాలిస్టిక్ అప్రోచ్‌లో మీరు వెళ్ళాలి. సో దీన్ని బట్టి కొంచెం మీకు ఒక ఐడియా వస్తుంది. ఎస్పెషల్లీ ఫర్ టీఎస్పీఎస్సీ కానీ ఏపీపీఎస్సీ కానీ నెక్స్ట్ ఎగ్జామ్స్ ఉన్నాయి కాబట్టి మీరు క్లియర్‌గా ఒక హోంవర్క్‌లో చేసుకోవాల్సింది అంటే వీటి తరక నోడల్ మినిస్ట్రీస్ ఏంటి, అలాగే సెంట్రల్ స్పాన్సర్ స్కీమ్స్ ఏంటి ఇవన్నీ కూడా మనం బై హార్ట్ చేయాలి. అలాగే దీనికి బ్యాక్‌గ్రౌండ్ అంటే కొన్ని కీ పాయింట్స్ ఉంటాయి. ఒక్కొక్క స్కీమ్‌కి కొన్ని కీ పాయింట్స్ ఉంటాయి. అవన్నీ కూడా మీరు తెలుసుకోవాలి. అలాగే ఈ రిలేటెడ్ ఇంటర్వెన్షన్స్ కూడా చాలా ఇంపార్టెంట్. సో ఇది ఈ టైప్ ఆఫ్ అప్రోచ్‌లో మీరు వెళ్తే కొన్ని క్వశ్చన్స్ కంపల్సరీ ఈ టాపిక్ నుంచి వస్తాయి. ఎన్ని క్వశ్చన్స్ వస్తాయని మనం ఎక్స్‌పెక్ట్ చేయలేం. సో సివిల్ సర్వీస్‌లో చూసుకుంటే మీకు టోటల్ 11 క్వశ్చన్స్ ఇదే టాపిక్ నుంచి డైరెక్ట్‌గా, ఇండైరెక్ట్‌గా లింక్ అయ్యాయి. సో దీన్ని బట్టి మీకు అర్థమవుతుంది దీని తాలూకా వెయిటేజ్ ఎంత ఉంది. ఎందుకంటే ఇది ఇప్పుడు హాట్ ఇష్యూ అని మనకు తెలుస్తుంది కాబట్టి. సో ఇంతకుముందు ఏంటి మిలియనియం డెవలప్‌మెంట్ గోల్స్ వచ్చినాయి. ఇప్పుడు ఏంటి సస్టైనబుల్ డెవలప్‌మెంట్ గోల్స్ వచ్చినాయి. సో సస్టైనబుల్ డెవలప్‌మెంట్ గోల్స్ అనే దీని మీద ఎక్కువ అన్ని కంట్రీస్ కూడా ఫోకస్ చేస్తున్నాయి కాబట్టి దీని నుంచి క్వశ్చన్స్ రావడానికి ఎక్కువ అవకాశాలు ఉన్నాయి. సో డెఫినెట్‌గా మీకు ఇది హెల్ప్ అవుతుంది అనుకుంటున్నాను. అయితే మైండ్ మ్యాప్స్ అన్ని కూడా nextinIAS.com వెబ్‌సైట్‌లో మొత్తం అన్ని ఇవ్వడం జరిగింది. టోటల్ 17 గోల్స్ వరకు మైండ్ మ్యాప్స్. సో ఇన్ కేస్ మీకేమైనా దీనికి సంబంధించిన వీడియోస్ ఏమైనా చేయాలా అని అనుకుంటే లైక్ మీకు కావాలనుకుంటే మీరు జస్ట్ కమెంట్ చేయండి ఈ వీడియో లింక్ కింద. అలా అయితే దీనికి సంబంధించిన వీడియోస్ కూడా నేను చేస్తాను. ఆల్రెడీ సస్టైనబుల్ డెవలప్‌మెంట్ గోల్స్ మీద ఒక 2 వీడియోస్ చేశాను. ఇన్ కేస్ మీరు కనుక చూడకపోతే ప్లీజ్ వాచ్ చేయండి. సో ఇది టోటల్‌గా సస్టైనబుల్ డెవలప్‌మెంట్స్ గోల్స్ అనే టాపిక్ మీద టోటల్ వెయిటేజ్ ఎంతుంది, ఎంతవరకు ఈ టాపిక్ ఇంపార్టెంట్ అనేది మీకు ఇప్పటికే ఒక క్లియర్ ఐడియా అనేది వచ్చుంటది. యాక్చువల్ చెప్పాలంటే అందరూ అనుకుంటారు ఈ టైప్ ఆఫ్ అప్రోచ్ వర్క్ అవ్వదని. కానీ మీకు ఆల్రెడీ చెప్పాను కొన్ని ఇంపార్టెంట్ టాపిక్స్ అనేవి సివిల్ సర్వీస్ ప్రిలిమ్స్ ముందు ఒక 15 డేస్ ముందు ప్రిపేర్ చేసాం. దాని నుంచి ఒక 70% క్వశ్చన్స్ వచ్చాయని. సో ఒకటి లక్ ఫ్యాక్టర్ కూడా మనకి హెల్ప్ అవ్వాలి. ఎందుకంటే నేను మీకు ఇష్యూ చేయలేను ఈ క్వశ్చన్స్ కంపల్సరీ వస్తాయని. అది లక్ ఫ్యాక్టర్ మీద బేస్ అయి ఉంటుంది కాబట్టి మనం దానికి గ్యారంటీ అనేది ఉండదన్నమాట. సో ఈ టైప్ ఆఫ్ అప్రోచ్ రిస్క్ అసలు యాక్చువల్ చెప్పాలంటే. ఎందుకంటే కొన్నిసార్లు వర్క్ అవుతాయి స్ట్రాటజీస్ అనేవి కొంచెం వర్కౌట్ అవ్వవు. సో మీ స్ట్రాటజీ ఏదైతుందో అది మీరు కంటిన్యూ అవ్వండి. ఇన్ కేస్ మీకు కనుక ఈ అప్రోచ్ కనుక మీకు ఇంట్రెస్ట్ ఉంటే ఇది ఫాలో అవ్వండి, లేకపోతే లేదు. సో దట్స్ యువర్ పర్సనల్ ఒపీనియన్. అండ్ నెక్స్ట్ ఈ లెర్నింగ్ స్ట్రాటజీస్ కూడా లైక్ మైండ్ మ్యాప్స్ కానీ, విజువల్ నిమోనిక్స్ కానీ, వర్డ్ నిమోనిక్స్ కానీ కొంతమంది మొన్న ఎస్ఎస్సి సీజీఎల్ ఎగ్జామ్ రాశారు. సో ఆ ఎగ్జామ్లో అవన్నీ కూడా ఫ్యాక్ట్ బేస్డ్ క్వశ్చన్స్. సో వాటిలో కూడా ఈ విజువల్ నిమోనిక్స్ ఇవన్నీ కూడా ఆ టెక్నిక్స్ అనేవి వాళ్ళకి హెల్ప్ అయ్యాయని నాకు చాలా మంది మెసేజ్ చేశారు. సో వాళ్ళకి ఏంటంటే ఒక రకంగా చెప్పాలంటే వాళ్ళు ఏమన్నారంటే ఈ వీడియోస్ ఇవన్నీ చూసి ఎస్ఎస్సి ఎగ్జామ్ జనరల్ అవేర్నెస్ పార్ట్ స్పెషల్గా తీసుకుంటే వాళ్ళకి కాన్ఫిడెన్స్ లెవెల్స్ అనేవి బూస్ట్ అయ్యని చెప్పారన్నమాట. సో వాళ్ళకి ఏంటి ఇది ఒక బేసిక్ ఎగ్జామే, కానీ నెక్స్ట్ వాళ్ళకి గ్రూప్ 2 కానీ ఎస్ఏ మెయిన్స్ కానీ ఇంకేమైనా వాళ్ళు అటెంప్ట్ చేయాలనుకుంటే వాళ్ళు డెఫినెట్గా వాళ్ళకి కాన్ఫిడెన్స్ లెవెల్స్ బాగా బూస్ట్ అయ్యి ఈ టెక్నిక్స్ అన్ని కూడా వాళ్ళకి హెల్ప్ అవుతున్నాయని అనిపిస్తుంది నాకైతే. ఎందుకంటే మొన్న ఎస్ఐ ప్రిలిమ్స్ పేపర్ జస్ట్ ఒక 10 డేస్ ముందు కొన్ని వీడియోస్ చూసి జనరల్ అవేర్నెస్లో కొన్ని హై టాపిక్స్ అనే ఒక లిస్ట్ కూడా ఇచ్చాను. అలాగా ఒక 42 మెంబర్స్ క్వాలిఫై అవ్వడం జరిగింది ఎస్ఐ మెయిన్స్కి. సో ఇలాగా కొంతమందికి వర్కౌట్ అవుతుంది, కొంతమంది వర్కౌట్ అవ్వట్లేదు. సో ఏదైతే మీకు ఇంట్రెస్ట్ ఉందో ఈ స్ట్రాటజీ మీకు హెల్ప్ అవుతుందని 100% మీరు నమ్మితే అది ఫాలో అవ్వండి, లేకపోతే లేదు. సో ఇట్స్ అప్ టు యూ. And that's it for this video, and please subscribe to our channel IAS APPSC TSPC lectures for more videos. And మీకు ఏమైనా నోట్స్ లాంటివి చూసుకుంటే మొత్తం ఏపీఎస్సీ ఏఈకి మొత్తం మెటీరియల్ అంతా అప్డేట్ అవ్వడం జరిగింది. అలాగే టీఎస్పీఎస్సీ గ్రూప్ 2 కూడా ఈ లింక్ నుంచి మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు.
నెక్స్ట్ ఇవి ప్రీవియస్ పేపర్స్ మీద కొన్ని బిట్ బ్యాంక్స్ ఉన్నాయి, అవి మీరు డెఫినెట్గా ప్రాక్టీస్ చేయాలి, ఎందుకంటే అవి ఒక ప్రాక్టీస్ పర్పస్ కదా మీకు పనికి వస్తుంది. సో మీకు ఏమైనా క్వరీస్ ఉన్నా సరే నాకు అడగొచ్చు. సో దట్స్ ఇట్ ఫర్ దిస్ వీడియో, అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఛానల్ IAS APPSC TSP Lectures. థ్యాంక్ యూ.